హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాజమండ్రిలోని అత్యంత అందమైన ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇస్కాన్ టెంపుల్కి వచ్చానమాట. గోదావరి తీరాన ఉన్న ఈ టెంపుల్ ఎంత ప్రశాంతతతో నిండి ఉంటుందో ఇక్కడ సంగతులు, విషయాలు, విశేషాలు అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? ఇదిగో ఎంట్రన్స్లోనే చూశారు కదా, గోవర్ధన గిరిధారి దృశ్యం. గోవర్ధన పర్వతాన్ని కన్నయ్య చిటికెన వేలతో ఎత్తిపట్టుకుని ప్రజలందరినీ కాపాడడం. కన్నయ్య చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడో. రాజమండ్రిలో ఉండేవాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్గా మేము చూడాలనుకునే సైట్ సీయింగ్ ప్లేస్ ఇస్కాన్ అని చెప్తారు. ఎందుకంటే బెంగళూరులో అతిపెద్ద ఇస్కాన్ ఆలయం తర్వాత రాజమండ్రిలోనే ఇంకొక ఆలయం, ఎంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇస్కాన్ టెంపుల్ ఉంది అని అంటూ ఉంటారు. మేమందరం లోపలికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు కడుక్కొని, అక్కడ కస్తూరి, చందనం అన్నీ ఉన్నాయండి. మేము ఆ బొట్లు పెట్టుకున్నాము. మా సిస్టరు అందరికీ చక్కగా ఆ తిరునామాలు పెట్టింది. ఆ తర్వాత ఇదిగోనండి, ఇది మెయిన్ హాల్కి వెళ్ళడానికి మెట్లు అనమాట. ఆ పక్కన లెఫ్ట్లో గోవిందా రెస్టారెంట్ అని ఉంది. అక్కడ శుద్ధ సాత్వికమైన ఆహారం దొరుకుతుంది. దాంతోపాటు చక్కగా పక్కనే చూశారు కదండి గోశాల. గోవిందుడు ఉన్న చోట గోవులు లేకుండానా? అదిగోండి గోశాల. తర్వాత మేము అందరం కూడా ఆ మెట్ల దారి గుండా మెయిన్ హాల్లోకి వెళ్ళాం అన్నమాట. ఇస్కాన్కి ఎప్పుడొచ్చినా ఒక రకమైన పవిత్రత, ప్రశాంతత అనే భావాలు మనలో కలుగుతూ ఉంటాయన్నమాట. ఒక పక్క నుంచి గోదావరి గాలి, ఒక పక్క నుంచి హరే కృష్ణ మంత్రం, ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలు, ఇవన్నీ చూస్తూ ఆ రకమైన ప్రశాంతతని మనకి అందిస్తూ ఉంటే ఆ మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి ఏంటంటే, ఇక్కడ దశావతార విగ్రహాలు, అంటే మహావిష్ణువు యొక్క 10 అవతారాలను ఒక ప్రదక్షిణ రూపంలో తిరిగి చూడొచ్చండి మనం. ఉదాహరణకి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, బలరామావతారం, నరసింహావతారం, రాముడు, పరశురాముడు, ఇలాంటివి అన్నమాట. చూసారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఇలా పైనుండి చూస్తూ ఉంటే ఇంకా గోదావరి పక్కన ఉన్న మఠాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఇంకా కొన్ని ఆలయాలు అవి కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా మేము ప్రదక్షిణలాగా తిరుగుతూ ఈ దశావతారాలను దర్శించుకుంటూ మేము ఆ కింద ఉన్న ఉద్యానవనం ఇవన్నీ కూడా చూస్తూ, పక్కనున్న విశేషాలు అన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఇదిగో చూడండి ఈ పార్క్ ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. అంటే అందరికీ ఎంట్రన్స్ లేదు. తర్వాత ఆ పక్కనే ఆఫీస్ రూమ్ అనుకుంటాను,
ఆఫీస్ రూమ్ ఉందండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు, క్యారేజీలు, ఈ వ్యాను ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ప్రతిరోజు ఇస్కాన్ వాళ్ళు ప్రసాదం వండి పొద్దున్న ఇంకా సాయంత్రం గోదావరి తీరంలో ఈ మొబైల్ వ్యాన్లో ప్రసాదం పంచుతూ ఉంటారనమాట భక్తులకు. ఇక్కడ నిత్యం వినిపించే హరే కృష్ణ మంత్రం అలా వింటూ ఉంటే మనసుకి అసలు ఎంత హాయిగా ఉందోనండి. అసలు కంటిన్యూస్గా అక్కడ దశావతారాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి చూడండి, అందులోంచి అలా హరే కృష్ణ మంత్రం వినిపిస్తూనే ఉందన్నమాట. అలా మేము ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని అలా మెల్లగా ఇంకా మెయిన్ హాల్లోకి వచ్చామన్నమాట. ప్రతిరోజు కూడా ఇక్కడ హారతులు, భజనలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఊయల సేవ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్వామివారికి చేసే సేవల యొక్క వివరాలు రాశారు. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన వివరాలు పిన్ చేసి పెట్టారు బోర్డు మీద. ఆ చుట్టూ కూడా శ్రీకృష్ణ లీలలు, చైతన్య ప్రభు లీలలు, ఇదిగోండి ప్రహ్లాద సండే స్కూల్ అంటే ఇక్కడ భగవద్గీత ఇంకా నారాయణ మంత్రాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారండి. ఇదిగోండి గరుత్మంతుని విగ్రహం. ఇక్కడ గర్భాలయంలోని ప్రధాన దేవతలు శ్రీ రాధా గోపీనాథ్ స్వామి. వారి యొక్క అద్భుతమైన అత్యంత శోభతో కూడిన ఆ రూపాన్ని చూస్తూ ఉంటే ఇంకా కళ్ళు తిప్పుకోలేమండి. మమ్మల్ని ఎక్కువ తీయనివ్వలేదు, నన్ను వీడియో తీయకూడదన్నారు. అప్పటికి ఏదో కొంచెం ట్రై చేశాను అంతే. ఓన్లీ ఆ విగ్రహాలను మాత్రం తీయకూడదన్నారండి, అందుకే ఇంక నేను వీడియో ఇంకా సరిగ్గా తీయలేదు. ఆ పక్కనే పూరి జగన్నాథ్, బలభద్రుడు ఇంకా సుభద్రల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారండి. అక్కడ ఆ విగ్రహం కూడా అసలు కన్నుల పండుగగా ఉంది. ఇదిగోండి ఆ తర్వాత ఆంజనేయ స్వామి. ఈ హాలు పైనుండి చూడడానికి కూడా చుట్టూ రైలింగ్ లాగా ఉందండి. పైకి ఒక 4 మెట్లు పైకి ఎక్కితే చుట్టూ రైలింగ్ లాగా ఉంది. అక్కడ ఈ భగవద్గీత పుస్తకాన్ని పెట్టారు. కృష్ణుడు అంటేనే గీత కదండి, ఆయన నేర్పించిన మనకి జీవిత పాఠం ఆ భగవద్గీత. తర్వాత ఆ హాల్లోనే పైన కొన్ని రౌండ్ ఫ్రేమ్స్లో శ్రీకృష్ణ లీలలు కూడా పెట్టారండి. కింద నుండి అలా పైకి చూస్తే కూడా ఇంకెటు చూసినా ఇంకా రాధామాధవులు, కృష్ణ లీలలు అవే కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇది ఈయన శ్రీల ప్రభుపాదులు అనమాట. నేను మొదట్లో చూసినప్పుడు ఎవరో అక్కడ కూర్చున్నారు అనుకున్నాను. నిజంగా అంత సజీవంగా ఉందండి ఆ విగ్రహం, చాలా బాగుంది. చూసారు కదండి రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.